ఐపీఎల్ లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో కీలక మార్పులు జరిగాయి. కన్నడకు చెందిన ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ ఆర్సీబీకి యజమానిగా ఉండబోతోందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆర్సీబీ ఫ్రాంచైజీని హోంబళే ఫిల్మ్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే హోంబళే ఫిల్మ్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కన్నడలో హోంబళే ఫిల్మ్స్ హిట్ సినిమాలు తీసింది. హీరో యష్ తో కేజీఎఫ్ 2 చాప్టర్లు తీగా ప్రభాస్ తో తీసిన సలార్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు యజమాని అయ్యేందుకు హోంబళే ఫిల్మ్స్ సిద్ధమైనట్లు సమాచారం. గత ఐపీఎల్ లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కన్నడకు చెందిన ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ ఆర్సీబీకి యజమానిగా ఉండబోతున్నట్టుగా క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి, ఇది ఎలాంటి పరిణామంగా ఉంది, అలాగే ఇది ఎలాంటి హైప్ నిస్తుంది? స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే మామూలుగా ఫ్రాంచైజీలు ఎప్పుడైనా కూడా ఫ్రాంచైజీ ఓనర్స్ వాళ్ళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే అది ఆ ఫ్యాన్స్ కి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ బాగుంటది. ఎందుకంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీస్ తమిళనాడుకు చెందిన వాళ్ళు కావడంతో ఫ్యాన్స్ కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. డెఫినెట్ గా డెఫినెట్ గా నేటివ్ ఫీలింగ్ అని ఉంటుంది. సో అయితే వీళ్ళకే దక్కుతుందని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే అది బిడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. బిడ్డింగ్ ప్రాసెస్ లో హైయెస్ట్ బిడ్డర్ కి ఇస్తారు. సో చాలా పెద్ద సంస్థ అదాని గ్రూప్ కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు దీని విషయంలో. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆధార్ ఉన్న వాళ్ళ అది కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. జేఎస్డబ్ల్యూ చాలా మంది. ఎందుకంటే ఆర్సీబీ చాలా గ్లామర్ టీమ్. మీకు వాళ్ళ బ్రాండ్ వాల్యూ తీసుకున్న మొత్తం 10 మంది ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ. అంటే మీకు మెన్స్ టీమ్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఉమెన్స్ టీమ్ లో స్మృతి మందన ఉన్నారు. ఇద్దరు కూడా బిగ్ స్టార్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సో అందుకని ఆర్సీబీకి తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉండే అవకాశం ఉంది. అది కాక వాళ్ళు 18 years తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు ఛాంపియన్షిప్ కూడా గెలుచుకున్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా పెద్ద పోటీ ఉండే అవకాశం ఉంది. 5-6 పెద్ద కార్పొరేట్ జైంట్స్ కూడా రేస్ లో ఉన్నారు. హోంబళే కూడా రావడం ఏంటంటే దానివల్ల 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. సినిమాలు మంచి సక్సెస్ఫుల్ మూవీస్ తీసిన ఒక సంస్థ ఉంటే వాళ్ళకి ఆ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ కి షారుఖ్ ఖాన్ ఓనర్ కాబట్టి అతని గ్లామర్ కూడా దానికి యాడ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిమిలర్ థింగ్ మైట్ హ్యాపెన్ టు ఆర్సీబీ. అయితే బిడ్డింగ్ ప్రాసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి దక్కుతుందని మనం చెప్పలేము. ఎవరైతే హైయెస్ట్ బిడ్ వేస్తారో వాళ్ళకే దక్కే అవకాశం. రైట్. కానీ ఇది ఒక రకంగా వారి టీమ్ కి బూస్టింగ్, హైప్ అన్ని రకాలుగా కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కనెక్షన్ ఉంది. ఆల్రెడీ హోంబళే వాళ్ళు దే ఆర్ డిజిటల్ పార్ట్నర్స్ విత్ ఆర్సీబీ. సో ఆర్సీబీతో వాళ్ళకి ఆ కనెక్షన్ మొదటి నుంచి ఉంది. అది మరింత బలపడుతుంది. మామూలుగా కన్నడిగాస్ ఎప్పుడు కూడా వాళ్ళకి మనకంటే కూడా వాళ్ళ భాష మీద చాలా అభిమానం, భాష మీద వాళ్ళ సంస్కృతి మీద. సో డెఫినెట్ గా దే వుడ్ లైక్ టు హ్యావ్ దేర్ ఓన్ ఓనర్స్. ఇప్పుడు గతంలో విజయమాలే ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళ ఓనర్స్ ఉంటే చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. సో వాళ్ళు దక్కించుకునే అవకాశాలు మనకి మెరుగ్గానే కనిపిస్తుంది. బట్ ఆ ప్రొడక్షన్ లో వచ్చినటువంటి ఆ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చిన సినిమా స్టార్స్ లైక్ యష్ వీళ్ళందరూ కూడా ప్రమోషన్ కి రావచ్చేమో. డెఫినెట్ గా. ఎందుకంటే అది వాళ్ళ గ్లామర్ కూడా దీనికి యాడ్ అవుతుంది. ఇండియాలో మనకి గ్లామర్ ఫీల్డ్స్ అంటే క్రికెట్ అండ్ సినిమా. సో ఆ రెండింటి మధ్య బ్లెండ్ అయితే డెఫినెట్ గా దేనికైనా బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో సిమిలర్ థింగ్ మైట్ హ్యాపెన్ విత్ ఆర్సీబీ. వీళ్ళు కనుక అది ఫ్రాంచైజీని తగ్గించుకుంటే. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.